భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి, ఆ దేవి ఆశీస్సులతో మన జీవితం సంతోషంగా సుఖంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అనేది చూడబోతున్నాం. తల్లి, రాగల 24 గంటల్లో నీ జీవితంలో చీకటిని తరిమి వెలుగుని తెప్పిస్తాను. ఆ చీకటి ఏంటి? ఆ చీకటిని తరిమి ఎటువంటి వెలుగనేది నీ జీవితంలో ఇస్తాను అనేది ఈ వీడియో ద్వారా నీకు పూర్తిగా తెలియపరుస్తున్నాను. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. తల్లి, నీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి నీ కర్మదోషాలన్నీ పూర్తయిపోయాయి. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఒక గొప్ప అద్భుతం నీకు జరగబోతుంది. నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు అనేది వస్తుంది. నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు. ఇక నా నుంచి నీకు ఎటువంటి దిగులు అవసరం లేదు. నువ్వు ఎలాంటిది కోరుకున్నా సరే నీకు జరిపించి తీరుతాను. నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది. ఇది ఏదైనా కానీ నీ దుర్గమ్మ నీకు మంచి మార్గమే చూపిస్తుంది. మంచే చేస్తాను అని నమ్ము. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నా మీద ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. పూర్తి విశ్వాసంతో కొంచెం ఓపికగా ఉండాలి. ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకు అంటే, నువ్వు నా బిడ్డవి, నన్ను అమ్మగా భావిస్తున్నావు. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీకు ధైర్యంగా నీ వెంటే ఉంటాను. నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు కూడా ఉంది. నీ త్యాగానికి నువ్వు గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు. అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుందమ్మా. ఇక నీ జీవితంలో అంతా కూడా కన్నీటితోనే గడుపుతున్నావు కదా. ఇకపై నువ్వు అందరికీ ఆనంద కన్నీరు పంచబోతున్నావు కదా. ఇక నీ ఓపిక, నీ నమ్మకమే ఈరోజు నిన్ను గెలిపించింది. నా ఆశీర్వాదం నీకు దొరికేలా చేశాయి. నిన్ను ఎవరో అన్నారని బాధపడి కన్నీరు పెట్టుకోవద్దు. నువ్వు ఏమీ కూడా తప్పు చేయటం లేదు. మరి ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు? నువ్వు దేనికోసం కూడా వెతుక్కుంటూ వెళ్ళని అవసరం లేదు. నీకు కావలసింది స్వయంగా నేనే, ఈ దుర్గమ్మని నీ దగ్గరకు వస్తున్నాను. ధైర్యంగా ఉండు. నీతో ఎవ్వరూ లేరని బాధపడకు. ఈ దుర్గమ్మ నీ తల్లిలా నీకున్నాను. నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడకమ్మా. రానున్న 24 గంటల్లో నీ కోసం ఈ దుర్గమ్మ నీ జీవితంలో ఒక మంచి కాలం ఏర్పాటు చేశాంది. ఇది దుర్గమ్మ ఇస్తున్న మాట. ఈ మాట తప్పక జరిగే తీరుతుంది. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తున్నారు కదా. నీకు కూడా అదే జరిగింది. అందువల్లే నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి మనోధైర్యంతో ఉండు. నీ బలాన్ని, ధైర్యాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం, బాధ, గాయాలు వాటన్నింటికి నీకు ఒక మంచి ఫలితం దక్కబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా నీకు కలిసి వచ్చే రోజులే తల్లి. నిన్ను అవమానించిన వారే నిన్ను చూసి తలదించుకునేలా నేను చేస్తాను. ఏ పనైతే నువ్వు చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ పనిలో నీకు పూర్తిగా విజయం కల్పిస్తాను. ఇప్పటి వరకు నీకు ఓటమిలు చూసి రుచి చూసావు కదా. అది నువ్వు ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు. ఇక నువ్వు గెలుపు ఎలా ఉంటుందో తెలుసుకో. ఈ దుర్గమ్మ నీ వెంట ఉంది అంటే గెలుపు నీ సొంతమైనట్లే. నీ జీవితంలో రాబోయే రోజులలో నువ్వు ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావు. దేని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. నీకు నేను చేసే ఏ పనైనా సరే మంచినే కలుగజేస్తుంది. నమ్మకంగా ఉండాలి. నా బిడ్డ ఎప్పుడు పులిలా ధైర్యంగా ఉండాలి. నేను నీ తల్లిలా నీకెప్పుడు తోడుగా ఉంటాను. అస్సలు భయపడొద్దు. నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను. ఈ దుర్గమ్మ నీ వెంట ఉండగా నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. ఇక ప్రశాంతంగా ఉండు. నీ కలలో కానీ లేదా ఏదైనా సరే ఒక వాల్ పోస్టర్ మీద, ఫోన్లోనో, నా ఎక్కడైనా సరే నా ఫోటోని అంటే నా బొమ్మని చూస్తావు, నా రూపాన్ని చూస్తావు. నా ప్రతిరూపాన్ని నువ్వు ఎక్కడైనా నీకు కనిపించింది అంటే చిరునవ్వుతో దర్శించుకో. నేను చెప్పినట్లే జరుగుతుంది.
ఈ దుర్గమ్మ చెప్పింది అంటే నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఏ కష్టం వచ్చినా సరే ఒక సింహంలా గర్జించి మరీ దాన్ని దాటేసేయాలి. అప్పుడే నువ్వు ఆ కష్టం నుంచి బయటపడగలవు. లేదు పిల్లిలా నేను ముడుచుకొని ఉంటాను అంటే నిన్ను తొక్కేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక సింహంలా ధైర్యంగా నీ ముఖంలో ధైర్యం అనేది కనిపిస్తూ ఉండాలి. అప్పుడే ఈ దుర్గమ్మ బిడ్డవి అనిపించుకుంటావు. నీకొచ్చే ప్రతి కష్టాన్ని కూడా ఈ దుర్గమ్మ బిడ్డలా నువ్వు పోరాడి సాధించు. ఆ కష్టం నుంచి చాలా సులభంగా బయటపడిపోతావు. ఈ దుర్గమ్మ నీ వెంటుందిగా, ఇక నీకు భయమెందుకు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.